ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ప్రభు ఇచ్చినందుకు ప్రభువుకు హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దినము కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు నియమించిన వాక్యాన్ని చదువుకుందాం. 122వ కీర్తన 122వ కీర్తన 6వ చరణం 7వ చరణం చదువుకుందాం. 6వ చరణం 7వ చరణం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. నీ నగరములలో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తము, నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, వందనాలు, కృతజ్ఞతలు స్వామి. దిగిరండయ్యా స్వామి, దిగి వచ్చి నా ప్రభువా చదవబడిన వాక్యాన్ని ఇరిచి మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుని ప్రజలారా, ఇక్కడ లేఖనంలో మనకు రాయబడినటువంటి మాట యాత్ర కీర్తన, దావీదు కీర్తన. దావీదు ఒక దేవుని మందిరం పట్ల కానీ, దేవుని పని పట్ల, దేవుని సంకల్పం పట్ల, దేవుని సంకల్పం అంతా నెరవేర్చడానికి దావీదు ఎప్పుడూ సంసిద్ధమయ్యేవాడు. దావీదు తన జీవిత గురి, తన గమ్యము ఏమిటంటే దేవుని మందిరాన్ని స్థాపించాలి, దేవుని నివాస స్థలాన్ని స్థిరపరచాలి. అది భౌతికమైన మందిరమైన, ఆధ్యాత్మికమైన మందిరమైన, హృదయం అనే మందిరమైన, దేహము దేవుని ఆలయము, ఆ దేహాన్ని కూడా పరిశుద్ధపరచడానికి దావీదు ఎల్లవేళలా ఆసక్తిపరుడు, ఆశపడేవాడు, ప్రయాసపడేవాడు దావీదు మహారాజు. ఈ ప్రయాసపడే ఈ ఆసక్తిపరుడు ఏమని ఇక్కడ ప్రార్థిస్తున్నాడు అని మనము ఆలోచిస్తే, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేము క్షేమంగా ఉంటే ఏమండి, ప్రపంచ దేశాలన్నీ క్షేమంగా ఉంటాయి. ఎందుకని అంటే, మొట్టమొదటి చరణములో యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, మా పాదములు మీ గుమ్మములో నిలుచుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇజ్రాయేలుకు నియమింపబడిన శాసనములను బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి ఎల్లును. అంటే దేవుని మందిరము, దేవుడు నివాస స్థలము యెరూషలేములో ఉన్నదని, పరమ యెరూషలేమును గురించి చెబుతూ ఈ భౌతికమైన యెరూషలేమును కూడా చూపిస్తూ యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. అక్కడ అది బాగుగా కట్టబడింది, ఇశ్రాయేలుకు నివాసము ఉండే ఒక శాసనమును అక్కడ యెహోవా నామమున్నది, యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి
అంటూ ఇక మరొక మాట ఏమంటాడంటే అక్కడ 5వ చరణంలో, అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములను, దావీదు వంశముల సింహాసనములను స్థాపించబడి ఉన్నవి. ఏంటంట? న్యాయము తీర్చుటకు సింహాసనములు ఉన్నాయంట. దావీదు వంశముల సింహాసనములు, దావీదు వంశముల సింహాసనములు భౌతికంగా మరి యెరూషలేములో మందిరం కట్టబడితే, ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా యేసుక్రీస్తు ప్రభువు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు అని మనకు లేఖనాలలో చాలా చోట్ల కనిపిస్తుంది. కాబట్టి ఇటు భౌతికంగాను ఆధ్యాత్మికంగాను అలాగే భౌతికమైనటువంటి వంశవృక్షము, దావీదు వంశవృక్షము సొలొమోను మహారాజు అయితే, ఆధ్యాత్మిక వంశవృక్షము ఇటు సొలొమోనుకు దావీదుకు అందరికీ దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు అని చెప్పుకోవటానికి యేసుప్రభు ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ లేఖనం యొక్క సారాంశము అలాగా ప్రార్థన చేస్తూ అప్పుడు 6వ వచనానికి వచ్చేసరికి ఏమన్నారంటే, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేము క్షేమంగా ఉండాలి. ఆ యెరూషలేము క్షేమాభివృద్ధి చెందాలి. ఆ యెరూషలేము మరి దేవుని సంకల్పము చొప్పున అది నిర్మించబడాలి. అంటే భౌతికమైన యెరూషలేమేమో అక్కడ ఉంది. ఏమంటే భూమి మీద ఈ ప్రపంచానికి నడిబొడ్డున అది భూమి మీద యెరూషలేము ఉంది. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి యెరూషలేము, పరమ యెరూషలేము ఉంది. ఆ యెరూషలేమునకు తీర్పు తీర్చే, భక్తులందరికీ తీర్పు తీర్చే సింహాసనం అక్కడ ఉంది. అందుకే పౌలు అంటాడు, మనందరము ఆయన సింహాసనం దగ్గర నిలబడవలసి వచ్చే సమయం ఒకటి ఉంది, ఆయన న్యాయపీఠం దగ్గర నిలబడే సమయం ఒకటి ఉంది అని తమ్ము తామే లెక్క అప్పచెప్పుకోవాలని కూడా పౌలు బోధిస్తున్నటువంటి లేఖనాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియాదాయ జన్మ, యెరూషలేము యొక్క క్షేమము కొరకు మనందరం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుతారు. ఈ యెరూషలేమును ప్రేమించి ప్రార్థన చేయాలి. భౌతికమైన యెరూషలేము కూడా దేవుడు ప్రేమించాడు. ఆ యెరూషలేముల నుండి యేసు ప్రభు ఆ ప్రపంచ దేశాలకు మరి దేవుని సువార్తను వ్యాపింపచేయటానికి యేసు ప్రభు ఇష్టపడ్డాడు. ఈ పరమ యెరూషలేములో దేవుని సింహాసనం ఉంది. అక్కడ న్యాయం తీర్చే ఆ కట్టడలన్నీ ఆధ్యాత్మికమైన పరమ యెరూషలేము ఉంది. కాబట్టి ఆ యెరూషలేము భూమి మీద యేసుక్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి అని లేఖనము సాక్ష్యమిచ్చుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరాలలో క్షేమముండునుగాక. ఎక్కడంట? యెరూషలేము ప్రాకారములో నెమ్మది ఉండాలి. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. అంటే యెరూషలేము నగరములోను, ఆ ప్రాకారములోను, ఆ గుమ్మములోను ఏముండాలి అంటే అక్కడ మొదటగా నెమ్మది ఉండాలి, రెండోది క్షేమం ఉండాలి, క్షేమాభివృద్ధి ఉండాలి. అది ఎక్కడుంటుంది అంటే ఈ భౌతికమైన యెరూషలేములో ఉండాలి. ఆధ్యాత్మిక యెరూషలేములో అక్కడ పరిపూర్ణంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ క్షేమాభివృద్ధి కొరకు మీరు ప్రార్థన చేయండి అంటూ 8వ చరణానికి వచ్చేసరికి, నా సహోదరుల నిమిత్తము, నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును. ఎవరి నిమిత్తమంట? నా సహోదరుల నిమిత్తము, నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము, అది లాస్ట్ పాయింట్ ఏంటంట, మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము
నీకు మేలు చేయు ప్రయత్నించెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయు ప్రయత్నిస్తాను అని ఇక్కడ స్పష్టంగా మరి లేఖనము మనకు సాక్ష్యం ఇచ్చుచున్నది. దైవజనాంగమా, చూస్తే అక్కడ ఒక మాటను మనం చూస్తే రోమాపత్రికలో ఒక మాట కనపడుతుంది. రోమాపత్రిక 15వ అధ్యాయంలో అక్కడ మనం చూసినట్టయితే రోమపత్రిక 15వ అధ్యాయము 5, 6 వచనాల్లో ఏముందో తెలుసా? మీరేకభావము గలవారై ఏకాగ్రముగా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితోనొకడు మనసు కలిగిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. దేవుడు ఓర్పునకు ఆదరణ కర్త ఉన్నాడు. ఆయన మీకు అన్ని అనుగ్రహిస్తాడు. అయితే యేసుక్రీస్తు చిత్తం జరగాలి. యేసుక్రీస్తు ఏమో తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. మనమేమో యేసుక్రీస్తు చిత్తం నెరవేర్చడానికి మనము ప్రార్థన చేయాలి, ప్రయాసపడాలి అని లేఖనము మనకు స్పష్టంగా సాక్ష్యం ఇచ్చుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ విషయాన్ని మనము గమనించి దేవుని పనిలో ముందుకు వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి విషయము దైవ జనాంగమ. అదే ఎపిసి పత్రికలో కూడా మనకు కనపడుతున్నటువంటి మాట ఏంటంటే, ఎపిసి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మీరు పిలువబడినటువంటి పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ విషయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలు కొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలు కొనుచున్నాను అని ఇక్కడ పౌలు భక్తుడు మనకు తెలియచేస్తున్నటువంటి మాట. ఇంకొక మాట చూసి మనం ప్రార్థన చేసుకుందాం. కొలసీ పత్రిక 3వ పత్రిక, కొలసీలో ఉన్న సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ కొలసీ పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఒక మాట మనకు కనబడుతుంది. 15వ వచనంలో ఏమని రాయబడిందంటే, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో వేలుచుండు నీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి అని ఇక్కడ రాయబడింది అనమాట. అంటే దేవుని పని నిమిత్తము, దేవుని మందిరము నిమిత్తము, దేవుని సేవ నిమిత్తము ఏం చేయాలంటే ఐక్యత కలిగి పని చేస్తే దేవుని సంఘము క్షేమాభివృద్ధి కలుగుతుంది అని ఇక్కడ కీర్తనంలో ఉన్నటువంటి సారాంశము. నా సహోదరుల నిమిత్తము, నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఈరోజు భూమి మీద ఉన్న యెరూషలేము కొరకు ప్రార్థన చేయాలి, యెరూషలేమును ప్రేమించాలి. అంత మాత్రమే కాదు, పరమ యెరూషలేము కొరకు ప్రార్థన చేయాలి. పరమ యెరూషలేములో ఆత్మ సంబంధమైన మందిరం కొరకు ప్రార్థన చేయాలి. ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడటానికి ప్రయాసపడే వారికి, ప్రేమించే వారిని దేవుడు వర్ధిల్లింపచేసి ఆశీర్వదించి పరసంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు ఈ రెట్లు కుమ్మరించి దీవిస్తాడు. రండి ప్రియాదవ జన్మ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకము కలిగిన దేవా యేసు ప్రభువా, ఈ వాక్యము అందరి హృదయాలను ఫలింపచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.